కుమార్ గారు అంటే ఏమైనా చెప్పారా మీకు షూట్ టైంలో కానీ అయిపోయిన తర్వాత కానీ నాకు యాక్చువల్లీ చాలా చాలా అంటే చాలా కాంప్లిమెంట్స్ సుకుమార్ సార్ సైడ్ నుంచే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మాట్లాడనేది వేరే వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, సుకుమార్ సార్ అయితే మీ గురించి చాలా మంచి ఇది చెప్తున్నారని. నాకు ఎగ్జైట్ అయింది. ఒక్కరోజు లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, రప్ప రప్ప అని నేను కూడా చెప్తా ఇది చేయడానికి. సో ఆ షాట్ తీసినప్పుడు సర్కి అది చాలా నచ్చింది. వచ్చి హగ్ చేసుకుని ఒక కిస్ ఇచ్చి చాలా బాగానే చేస్తున్నారు మీరు, ఇంత తొందరగా తెలుగు నేర్చుకున్నారు, దట్ ఈస్ సంథింగ్ రియలీ నైస్. అండ్ కడప స్లాంగే మనం అక్కడ వాడాలి. ఇది వీళ్ళది చిత్తూరు, మనది కడప, రాయలసీమ స్లాంగ్ అన్నారు. సో అవన్నీ నేర్చుకొని చేయడం, తొందరగా చేస్తున్నామని అదొక ఎగ్జైట్మెంట్. వాళ్ళకి ఏం కావాలో ఆ వాయిస్ మాడ్యులేషన్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అది దొరికింది. సో సుకుమార్ సార్ వాజ్ వెరీ హ్యాపీ. నాకైతే అది ఇట్ వాజ్ ఆన్ ద క్లౌడ్ 9 మూమెంట్ అది. అండ్ అంటే జనరల్గా ఒక రోల్ చూస్ చేసుకునే ముందు లైక్ మనం ఏంటంటే సెలెక్టివ్గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి జనరల్ ఒక ఆర్టిస్ట్కి. బట్ మీరు అంటే ఈ హెయిర్ అంతా తీసేయాలి, ఈ గెటప్ అంతా మీకు చెప్పినప్పుడు లైక్ అంటే మొత్తం హెయిర్ తీసేసి మెడలో చెప్పులు దండ ఇవన్నీ జనరల్గా చాలా మంది చేయడానికి ఇష్టపడరు ఇప్పుడున్న ఈ సొసైటీ థింగ్స్కి. కానీ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు ఈవెన్ ఆర్టిస్టులు కూడా చాలా మంది. బట్ అంటే మీకు చెప్పినప్పుడు ఇలా సీన్ ఉంటుంది, చీర కట్టుకొని ఇదంతా చేయడం అండ్ ఇంకా తర్వాత హెయిర్ అంతా తీసేసి చెప్పులు దండ, అసలు ఎలా హౌ యూ యాక్సెప్టెడ్? యాజ్ అన్ యాక్టర్ చెప్పాలంటే మనము ఇవన్నీ ఈగో అనేది, నేను తారక్ అనేది నేను సైడ్ పెట్టేసేయాలి. ఆ క్యారెక్టర్ని వచ్చినప్పుడు క్యారెక్టర్కి ఏం కావాలో అది చేయాలి. పర్సనల్గా నాకు అన్కంఫర్టబుల్ ఏమైనా ఉంటే నేను అది చెయ్యను. బట్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది అన్నట్టు ఏం లేదు. ఆ క్యారెక్టర్కి ఇలా చేస్తారు, ఇలా ఉంటుంది అనేది మాత్రమే ఒక థాట్లో నేను చేసిన. సో అది నాకు పర్సనల్గా నేను తారక్ పొన్నప్పకి ఇలా చేశారు అని కాదు, బుగ్గారెడ్డికి అది చేశారు అనేది విషయం. సో అది నాకు అలా అనిపించలేదు. యాజ్ అన్ యాక్టర్ నేను అది చూసిన అండ్ ఐ టుక్ ఇట్ అప్ అస్ స్పోర్ట్. ఇది మళ్ళీ అలా అన్ని ఆలోచన నా మైండ్లో అయితే రాలేదు. సో దట్ వాజ్ నాట్ అ బిగ్ డీల్ ఫర్ మీ అని నాకు అనిపించింది. అండ్ సార్ నేను కొన్ని పిక్స్ చూసాను యాక్చువల్, అంటే బిఫోర్ మీరు చేస్తారు కదా ఇది, అంటే ఫస్ట్ ఇది లుక్ టెస్ట్ లో గెటప్. ఎస్, లుక్ టెస్ట్ అయిన తర్వాత ఫస్ట్ రోజు మనం చేసిన గెటప్. ఓకే. అండ్ అంటే ఏంటంటే ఈ మేక్ ఓవర్ కి ఎంత టైం పట్టొచ్చు అంటే రఫ్లీ అట్లా? యూజువల్గా 1.5 hours పడేది. ఇప్పుడు అరగుండు సీన్ కి ఇంకా కొంచెం టైం ఎక్కువ పడేది, ఎందుకంటే ప్రాస్థెటిక్ మేకప్ అన్ని వేసి బాల్డ్ క్యాప్స్ వేసి దాని మీద విగ్ పెట్టాల్సింది. ఇది ఒక 1/2 hour తక్కువ అంతే. ఒక 1.5 hour అయితే ప్రతిరోజు కావాలి, ఎందుకంటే ఫస్ట్ మేకప్ ఆర్టిస్ట్స్ వస్తారు, వాళ్ళందరూ పెయింట్ అవన్నీ చేసిన తర్వాత హెయిర్ స్టైలిస్ట్ వస్తారు, హెయిర్ స్టైలింగ్ చేస్తారు, తర్వాత కాస్ట్యూమ్ వాళ్ళు వస్తారు, చీర కట్టడానికే సపరేట్ ఒక డిపార్ట్మెంట్, వాళ్ళు అయిన తర్వాత జ్యువెల్స్ ఇది పెట్టడానికి ఇంకొక డిపార్ట్మెంట్. సో అలా 1.5 hour పడేది మనకి. ఎవ్రీ మార్నింగ్ మనం 6:30కి అక్కడ వెళ్తే ఆల్మోస్ట్ 8 o'clock వరకు ఇదే జరిగేది. మీరు అంటే ఇప్పుడు మీకు అండ్ క్రాంతి గారికి ఇలా అంటే శారీస్ తోటి గెటప్స్ ఉన్నాయి కదా, అల్లు అర్జున్ గారు కూడా సేమ్ టైం ఆ జాతర సీక్వెన్స్ ఇదంతా జరిగేటప్పుడు కూడా మేకప్ కానీ హౌ ఫిట్ అంటే ఎలా మీరు టేక్ కేర్ చేసేవాళ్ళు సార్? అంటే ఫుల్ గెటప్ పోకూడదు, లైక్ కొంచెం స్వెటింగ్ వచ్చేసినా మళ్ళీ మొత్తం అవుతుంది. లేదు, మేకప్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ రమేష్ గారు అని వాళ్ళు మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేశారు, కొంచెం ఆయిలీ బేస్డ్ మేకప్ వాడారు. సో దానివల్ల స్వెట్ వచ్చిందంటే కూడా అది ఏం అయ్యేది కాదు. సో ఇట్ వాజ్ సేఫ్. అండ్ వాళ్ళు అక్కడే ఉంటారు, ద మేకప్ క్రూ అక్కడే ఉంటారు. సో వాళ్ళు వచ్చి ప్రతి షాట్కి చూసుకొని టచ్అప్ చేసుకొని చూసుకునేవాళ్ళు. సో దట్ వాజ్. మీరు థియేటర్లో ఈ సీన్ చూస్తారు కదా, అల్లు అర్జున్ గారు ఇలా ఒక కోసుకునే సీన్ కానీ మీకు ఎలా అనిపించింది? అంటే పర్సనల్లీ మీరు చేసేటప్పుడు చూసారు అల్లు అర్జున్ గారు అండ్ థియేటర్లో కూడా చూసారు, సో ఎలా అనిపించింది మీకు ఆ పర్ఫార్మెన్స్? అదే చెప్పినా కదా, లిటరల్లీ గూస్ బంప్స్ మూమెంట్ అది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక డాన్స్ ఉంది, సూపర్ డాన్స్ అది ఇది అని అన్నారు. నేను ఓకే, యూజువలీ అల్లు అర్జున్ సార్ అంటే డాన్స్కి వాళ్ళ ఫేమస్, ఓకే అల్లు అర్జున్ సార్ది ఏదో ఇది ఉంటుందేమో అనుకున్నా. బట్ ఇక్కడ ఎనర్జీ, ఇది నీస్ మీద కూర్చొని ఇది చేయడము అవన్నీ చూసి నాకు యాక్చువల్లీ గూస్ బంప్స్ మూమెంట్. సైలెంట్గా నేను అలాగే ఉండిపోయినా చూసుకొని. తర్వాత ఆ సీక్వెన్స్ అయిన తర్వాత
పక్కన చూస్తుంటే అందరూ అప్పుడు ఆ యూఫోరియా నుంచి బయటకు వచ్చారు. ఓ ఏమైందిరా స్క్రీన్ మీద అనే ఒక థాట్ నుంచి బయటకు వచ్చారు. సో అండ్ లాస్ట్ మనకి ఫైటింగ్ సీక్వెన్స్ అంతా చూసుకుంటే అవును. అండ్ మీరు అంటే అల్లు అర్జున్ గారు అప్పుడే రాగానే మీరు ఆయనకి కూడా మళ్ళీ గెటప్ మారి పసుపు కుంకుమ ఇవన్నీ వేసి Yes. గెటప్ చేస్తారు. అది అంటే ఆ సీక్వెన్స్ అంతా ఎలా చేశారు సార్? అది ఇన్ఫాక్ట్ అప్పటి వరకు డైలాగ్ అనేది చాలా అంత మేజర్గా పడట్లేదు. ఈ సీక్వెన్స్ వచ్చినప్పుడే మేజర్ డైలాగ్స్ మనది స్టార్ట్ అవుతుంది. జాతరలో ఒక చిన్న బిట్లో అమ్మాయితో మాట్లాడుకొని వెళ్ళిపోతాం మనం. సో ఈ సీన్కి వచ్చినప్పుడే మనకి కొంచెం మానిటర్స్ అవన్నీ జరగడానికి స్టార్ట్ అయింది. అండ్ చెప్పారు, చాలా లుక్ టెస్ట్ చేశారు. అల్లు అర్జున్ సార్ కూడా లుక్ టెస్ట్ చేశారు. ఆన్ సెట్స్ ఏ కలర్ బాగుంటుంది, ఆ కలర్కి మొత్తం సెట్ మ్యాచ్ అవుతుందా, అవన్నీ చెక్ చేసుకొని ఇది చేశారు. అండ్ పర్సనల్గా నేను చూసినట్టు అల్లు అర్జున్ సార్ ప్రతి ఒక్క షాట్ ముందు వాళ్ళే మేకప్ టచ్అప్ చేసుకునేవారు. అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే పెట్టుకోవాలి, కలర్స్ కరెక్ట్గా రావాలి అని. సో ఎలా అయిపోయిందంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఎక్స్పర్ట్ అయిపోయారు. పర్ఫెక్ట్గా ఆ కలర్స్ ఇక్కడ ఇదే కలర్ రావాలి, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఎల్లో రావాలి, ఇక్కడ పసుపు ఎక్కువ, ఇక్కడ భస్మం ఎక్కువ, అవన్నీ కరెక్ట్గా చూసుకునేవారు. ఒకరోజు నాకు కూడా చూసుకొని కలర్ మిక్స్ చేసి కరెక్ట్గా కలర్ ఇచ్చారు. అంటే పట్టుకుంటారు, గొంతు పట్టుకున్నప్పుడు ఆ కలర్ కరెక్ట్గా రావాల్సింది, కరెక్ట్గా రాలేదు, కొంచెం రెడ్ అయిపోయింది, అది బ్రౌనిష్ బ్లూయిష్ ఉండాలి అని చెప్పి సర్రే మిక్స్ చేసి కలర్ని కరెక్ట్గా ఇది చేశారు. అప్పుడు అనిపించింది ఆ డెడికేషన్ ఇట్ ఈస్